వసుధ 97వ భాగం. ఎంతో కాలంగా తన ప్రియసఖిని చేరుకునే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్న నందు ఎదురుచూపులు ఫలించి వసుధ వస్తున్న కారు గుడి ఎదుట నిలిచింది. గోపాల్ గారి కారు గుడి ఎదుట వచ్చి రాగానే నందు గుండె వేగం హెచ్చింది. తన ఎదసడి తనకే వినిపిస్తూ ఉంటే చిత్రంగా ఆ సడిని వింటూ, ఓయ్, ఎందుకే ఇంతలా కొట్టుకుంటున్నావు? కాస్త ఆగు. నీలో దాగున్న బంగారు బొమ్మని నీ ఎదుట నిలబడుతుంది. కొద్దిసేపు సడి చేయకుండా బుద్ధిగా ఉండవే అని తన హృదయాన్ని బుజ్జగించి వసుధ రాక కోసం ఎదురు చూడసాగాడు నందు. చిత్రంగా కారు గుడి దగ్గరకు చేరుకున్న వెంటనే వసుధలోనూ ఏదో చెప్పలేని అలజడి మొదలైంది. ఇదేంటి? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఉన్నట్టుండి ఎందుకు నాకు ఇలా అనిపిస్తోంది? ఏదో చెప్పలేని సంతోషం మనస్సు గాలిలో విహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏమైంది నాకు? ఈ వేళ కాని వేళ ఈ వింత అనుభూతి. అయినా ఈ వింత అనుభూతి చాలా చాలా నచ్చింది. నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నా అని తనలో తనే అనుకుంటూ కారులో నుండి దిగకుండా అలాగే కూర్చుంది వసుధ ఆలోచనలలో. ముందుగా కారులో నుండి కిందకు దిగిన గోపాల్ దంపతులిద్దరూ, అమ్మా వసుధ, కిందకు దిగమ్మా అంటూ కూతురుని పిలిచినా కూడా తను ఈ లోకంలో లేనట్లుగా ఎక్కడో చూస్తూ కూర్చుంది. వసుధ కూర్చున్న వైపు కారు డోర్ ఓపెన్ చేసి రుద్ర, ఏంటిది, ఇది ఇలా స్తబ్దులా కూర్చుండిపోయింది? ఎక్కడో ఆలోచిస్తుంది. మొహం చూస్తే అయితే బాధపడుతున్నట్టు అనిపించటం లేదు. వసుధ మొహంలో ఏదో వింత కాంతి కనిపిస్తుంది. బహుశా నా చిట్టి చెల్లి బావగారి ఊహల్లో విహరిస్తుంది కాబోలు అనుకుని తనలో తనే నవ్వుకుంటూ, అమ్మ వసు బంగారం, లోపల మీ కాబోయే శ్రీవారు నీకోసం ఎదురు చూస్తున్నారు తల్లి. కాస్త ఈ లోకంలోకి వచ్చి కిందకు దిగమ్మా అన్నాడు రుద్ర నవ్వుతూ. రుద్ర మాటలు విన్న వసుధ సిగ్గులు మొగ్గలే అయ్యాయి. మదిలో మొదలైన సిగ్గు బుగ్గల్లో చేరి బొగ్గలు ఎర్రమందార పువ్వులే అయ్యాయి. దాంతో ఏమీ మాట్లాడకుండా సిగ్గుతో తల వంచుకుని కారులో నుండి కిందకి దిగింది. వసుధ పరిస్థితిని చూసి జాను రుద్ర ఇద్దరు చెరోవైపు, వామ్మో ఇదంతా సిగ్గే, ఎక్కడి నుండి వస్తుందమ్మా తల్లి అంత సిగ్గు నీకు అంటూ ఆడుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళు వసుధని అలా ఆట పట్టించేయటం చూసిన వాసు, మీకు పనేం లేదా? ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడుతున్నారు? నడవండి అంటూ వాళ్ళిద్దరిని ముద్దుగా కసురుకుని, పదవసు అంటూ చెల్లి చెయ్యి అందుకున్నాడు వాసు. మామ, అమ్మని పెళ్లి మండపం దగ్గరికి నేను తీసుకొస్తాను అంటూ ఒకవైపు కూతురు ఉంటే మరోవైపు కొడుకులిద్దరూ నిలబడ్డారు. సరే నాన్న, అలాగే పదండి వెళ్దాం అంటూ ముందుగా వసుధని పిల్లల్ని పంపించి వారి వెంటే అన్నదమ్ములిద్దరూ జాను, పిన్ని, బాబాయ్, లక్ష్మీ, గోపాల్ గారు తమతో పాటు తీసుకొచ్చిన పెళ్లి వస్తువులను తీసుకుని గుడి లోపలికి ప్రవేశించారు. అప్పటికే పెళ్లి మండపంలో కూర్చుని పంతులు గారు చెప్తున్నట్లుగా చేస్తున్న నందు వసుధని చూసిన క్షణం కంటి మీద రెప్ప వేయకుండా మర్చిపోయాడు. ఆకుపచ్చ చీరలో అద్భుతంగా కనిపిస్తున్న తన దేవేరిని చూసి మురిసిపోయాడు నందు. ముగ్గురు పిల్లలు కలిసి తల్లిని మెల్లగా తీసుకొచ్చి నందు ఎదుట కూర్చోబెట్టారు. తనని రెప్పవేయటం కూడా మర్చిపోయినట్లుగా నందుని చూసిన వసు నందు మొహంలోకి చూడలేక ఎంతగానో ఇబ్బంది పడింది. వసుధ ఇబ్బందిని అర్థం చేసుకున్న నందు చిన్నగా నవ్వుకుంటూ తల పక్కకి తిప్పేసుకున్నాడు. నందు చూపులు తన పక్కకు పోవటంతో కాస్త సర్దుకొని కూర్చొంది వసుధ. పెళ్లి తంతు ఒక్కొక్కటిగా మొదలైంది. పంతులు గారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేస్తున్నారు ఇద్దరు. పెళ్లికి పెద్దగా బంధువులు ఎవరినీ పిలవలేదు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే గుడిలో ఉన్నారు. పంతులు చెప్పే కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా శాస్త్రోక్తంగా పూర్తి చేసి వసుధ మెడలో 3 ముళ్ళు వేసి తన అర్ధాంగిని చేసుకున్నాడు నందు. వసుధను ప్రేమించిన నాటి నుండి ఈ రోజు వరకు నందు ఆమెను దూరం నుంచి చూస్తూ ఆరాధించేవాడే తప్ప ఏనాడూ దగ్గరగా తీసుకోలేదు. ఈ 3 ముళ్ళు వేసిన తరువాత ప్రియమారా తన అర్ధాంగిని తన కౌగిట్లోకి తీసుకుని నుదుటిపై చుంబించాడు నందు. నందు తన నుదుటిపై పెట్టిన తొలి ముద్దుతో తనకు ఎంతటి భరోసాను అందించాడు అనేది మనసుతోనే గుర్తించిన వసుధ అంతులేని సంతోషంలో మునిగి తేలింది. ఇంతకాలం తను పడిన కష్టాలకు, తన కార్చిన కన్నీటి అన్నిటికీ కూడా ఈ ముద్దు మందు అని అనిపించింది వసుధకు. ఇక నా జీవితానికి ఎలాంటి కష్టం ఎదురైనా భయం లేదు. అన్నింటినీ ఎదుర్కోవటానికి నాకు తోడుగా నా వాడు ఉన్నాడు. నాకేదైనా కష్టం ఎదురైతే ఆ కష్టాన్ని ఎదురెళ్ళి నిలబడగలిగేది నువ్వేనని ఇంతకాలానికి గుర్తించలేకపోయాను. నన్ను క్షమించినందు. ఇంతకాలం నిన్ను దూరంగా ఉంచుతూ బాధ పెట్టాను. ఇక మీదట ప్రతి క్షణం నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది నువ్వు, పిల్లలు, అత్తయ్య, మామయ్య గారు, అలాగే గోపాల్ బాబాయ్ కుటుంబం మాత్రమే. ఇంకెవరూ అక్కర్లేదు. నా సంతోషం కోసం, నా సుఖం కోసం మీరందరూ ఎంతగానో తాపత్రయపడ్డారు. మీరు కోరుకున్నట్లుగానే ఇక మీదట నేను సంతోషంగా ఉంటాను అని మనసులోనే అనుకుంది. తనని కౌగిలించుకున్న నందు చుట్టూ 2 చేతులు వేసింది వసుధ. వసుధ స్పర్శలోని ప్రేమ నందు మనసును తాకటంతో ఒక్క క్షణం నందు మనసు హిమశిఖరాలను తాకినంత చల్లగా మారిపోయింది.
వసుధ చేతి స్పర్శతో ఆమె తనని ఎంతలా నమ్ముతుంది, ఎంతలా ప్రేమిస్తుంది, తన సాంగత్యాన్ని ఎంతలా ఆస్వాదిస్తుంది అనే విషయం అర్థమైన నందు పెదవులు విచ్చుకున్నాయి. అమ్మా నాన్నలిద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోవటం చూసిన పిల్లలు ముగ్గురు ఏ అంటూ అరుస్తూ చప్పట్లతో గెంతులు వేశారు. పెద్దవాళ్ళంతా సంతోషంగా ఆ జంటను నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండండి అని మనసారా దీవిస్తూ కళ్ళ నుండి కారిన ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ సంతోషంగా ఆ జంటను దీవించసాగారు. పిల్లల అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన వసునందన్ ఇద్దరు ఒకరి నుండి ఒకరు వేరుపడి ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు. ఆ ఇద్దరి చిరునవ్వులు చూసిన ఝాన్సీ, సంధ్య ఇద్దరు చెరో పక్కన చేరి, ఇంకా ఈ కోడ్ లాంగ్వేజ్లోనేనా బాబు, నోరు తెరిచి ఏదైనా మాట్లాడొచ్చు కదా, మా చెల్లిని ఎప్పుడు చూసినా చిరునవ్వుతోనే ఆడిస్తావు, నీలో స్పెషల్ టాలెంట్ ఉంది బాబు అంది సంధ్య నందు భుజం మీద ఒక్కటేసి. నువ్వు ఊరుకో వదినా, నందు అన్నయ్యని మాత్రమే అంటున్నావు, ఇక్కడ అది మాత్రం ఏమైనా తక్కువ తిందా ఏంటి? అమాయకంగా బిక్కమొహం వేసుకుని చేరవేయవలసిన సందేశాన్ని అంతా తన కంటి చూపుతోనే చేరవేస్తుంది కదా, చూడండి ఇప్పుడు కూడా నందు భయ్యాతో ఎలా కంటి చూపుతోనే మాట్లాడిస్తుందో అంటూ వసుధ మెడ చుట్టూ చేతులు వేసింది జాను. జాను సంధ్యల అల్లరి చూసిన శాంతి గారు, లక్ష్మి గారు, అబ్బా మీ అల్లరి ఏంటి, పాపం పిల్లల్ని తెగ ఏడిపించేస్తున్నారు, ముందు మీరు పక్కకు జరగండి, జరగవలసిన కార్యక్రమం అంతా పూర్తవనివ్వండి అంటూ వారిని ముద్దుగా కసురుకొని మిగిలి ఉన్న పెళ్లి తంతు కాస్త పూర్తి చేసి పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. ముందుగా సీతారాం గారు శాంతి గారి కాళ్ళకు నమస్కరించింది. తరువాత గోపాల్, లక్ష్మి గారులకు కూడా నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంది. వారి వద్ద ఆశీర్వాదం తీసుకున్న తరువాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ముందుగానే గుడికి తీసుకురావడంతో మరొకసారి సంతకాలతో వాళ్ళ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు వసు, నందులు. సాక్షులుగా వసు, రుద్ర, సంధ్య, సూర్య సంతకాలు పెట్టారు. దాంతో వసు, నందుల పెళ్లి పూర్తయిపోయి వారిద్దరూ వసునందన్గా మారిపోయారు. అక్కడ తంతు పూర్తయిన తర్వాత పదండి పదండి అంతా వెళ్ళి పక్కనే ఉన్న గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోండి, సాయంత్రానికి రుద్ర, శిఖరాల పెళ్లి కూడా ఉంది కదా, అప్పటి వరకు మీరు కాస్త రిలాక్స్ అయితే బాగుంటుంది అంటూ గోపాల్ గారు అందరినీ తొందర పెట్టారు. అలాగే బాబాయ్, అన్నయ్య పెళ్లిలో సందడంతా నాదే అంటూ చిరునవ్వులు చిందిస్తున్న వసుధ అలా తల పక్కకు తిప్పి చూసింది. తల పక్కకు తిప్పి చూసిన వసుధ అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఒక్క క్షణం షాక్తో బిగుసుకుపోయింది. వసుధ మొహంలోని భావాలను అర్థం చేసుకున్న నందు, నేనే ఆవిడని రమ్మని చెప్పాను వసు, నీ జీవితం నాశనం అవ్వటానికి కారణం ఒక రకంగా ఆవిడైనా తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ సాగర్ చేస్తున్న చాటుమాటు వ్యవహారాలకి సాక్ష్యాలు సేకరించడానికి ఆవిడే నాకు సహాయం చేశారు. ఆ కృతజ్ఞతతోనే నేను ఇక్కడికి పిలిపించాను. ఒకవేళ నీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించు అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ ఒక్క క్షణం నందు కళ్ళలోకి చూసిన వసుధ మనసు అర్థం చేసుకున్న నందు చిరునవ్వుతో భుజం చుట్టూ చెయ్యి వేసి మెల్లిగా ఎదుటి నిలబడిన ఆవిడ దగ్గరకు వెళ్ళి, మమ్మల్ని ఆశీర్వదించండమ్మా అంటూ ఆవిడ కాళ్ళ మీద వసుతో సహా పడిపోయాడు నందు. చల్లగా ఉండండి నాయన, ఇంతకాలం నా కోడలు కష్టాలు కడలిలో కొట్టుకుపోయింది, కన్నీళ్లు మాత్రమే కార్చింది, సుఖమంటే ఏమిటో తెలియదు దానికి. ఇప్పుడు ఇక్కడికి వసుధ నా కోడలు అని రాలేదు, నేను తనని నా కూతురుగా భావించి వచ్చాను. నా కూతురు లాంటి వసుధకు తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నువ్వే బాబు, ఇక మీదట తనని జాగ్రత్తగా చూసుకో అంటూ ఇద్దరిని మనసారా ఆశీర్వదించిన కమలగారు వారిని పైకి లేపి వసుధను తన గుండెలకు హత్తుకుంది. నన్ను క్షమించమ్మా, ఈ పాపిష్టి దాని కారణంగానే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇక మీదట నీ జీవితం అంతా సంతోషంతో నిండిపోవాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను తల్లి. గతాన్ని ఇక్కడే వదిలేసి భవిష్యత్తులోకి వెళ్ళాలని నువ్వు తీసుకున్న నిర్ణయం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నువ్వు కోరుకున్నట్లుగానే నీ పాత జీవితం తాలూకు నీడలేవి నీ భవిష్యత్తులోకి రాకుండా చూసుకునే బాధ్యత నాది తల్లి. నందు పెళ్లి గురించి చెప్పి రమ్మన్న వెంటనే రాకూడదు అనుకున్నాను, కానీ చివరిగా ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకుని మనసారా ఆశీర్వదించిపోదామని వచ్చాను తల్లి. నీ జీవితం సర్వనాశనమైపోవటానికి కారణమైన ఈ పాపిష్టి దాన్ని క్షమించు తల్లి అంటూ మరొకసారి క్షమాపణలు కోరుకున్నారు కమలగారు. పర్వాలేదండి, విధి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోవటానికి కారణం మీరేనని ఎందుకు అనుకుంటున్నారు? నా తలరాత అలా తగలబడింది, దానికి మిమ్మల్ని మీరు నిందించుకోవటం ఎందుకు అంది వసుధ. ఎప్పుడు అత్తయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలిచే కోడలు ఇవాళ అండి అంటూ మాట్లాడటం కష్టంగా ఉన్నా వసుధ నిర్ణయాన్ని గౌరవించి అంత తేలికగా క్షమించేసిన వసుధ గొప్పతనానికి మనసులోనే మరొకసారి జోహార్లు అర్పించుకుంటూ, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది తల్లి, ఇక నేను వెళ్ళొస్తాను అన్నారు కమలగారు. కమలగారిని తీసుకుని అక్కడికి వచ్చిన గీత, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వసుధ, ఇకనైనా సంతోషంగా ఉండు అంటూ
మనసారా వసుధని హత్తుకుని విష్ చేసింది. వసుధ గీతని కూడా అక్క అనకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ చిరునవ్వుతో తన విషెస్ని స్వీకరించింది. వసుధ అంతరంగం అర్థం చేసుకున్న గీత కూడా చిరునవ్వుతో సరే నేను వెళ్ళొస్తాను అంటూ కమలగారిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వసుధ వాళ్ళ ఎవరినీ కూడా ముందున్న వరుసలో పిలవకుండా పరాయి వ్యక్తిగా సంబోధించటం శాంతిగారి మనసుకు తృప్తినిచ్చింది. నందుతో పెళ్లి జరిగిన తరువాత కూడా కమలగారి ఇక్కడికి రావటం శాంతిగారికి ఏమాత్రం నచ్చలేదు. దాంతో వసుధ ఎక్కడ కమలగారిని అత్తయ్య అంటుందేమో అని, ఇలా నా కొడుకు వసుధ మెడలో 3 ముళ్ళు వేయగానే వేరే ఎవరో పరాయి వ్యక్తిని అత్తయ్య అని పిలుస్తుందేమో అని మనసులోనే ఎంతగానో మదనపడిపోయారు శాంతిగారు. కానీ వసుధ కమలగారిని అత్తయ్య అని పిలవకపోవటంతో సంతోషంతో పొంగిపోయారు శాంతిగారు. కమలగారు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత వసుధ నందు వైపు చూసి థ్యాంక్స్ నందు, ఇలా ఎలా ప్రతిసారి నా మనసులో ఉన్నది తెలుసుకుని నేను అడగక ముందే దానిని ముందు ఉంచగలవు? ఇంత గొప్ప ప్రేమకు నిజంగా నేను అర్హురాలినేనా అని అడిగింది నందు కళ్ళలోకి చూస్తూ. వసుధ ప్రశ్న విన్న నందు చిరునవ్వుతో నా కళ్ళలోకి చూడు, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. నందు చెప్పినట్లుగానే చేసిన వసుధ నందు కళ్ళలో ఏం కనిపించిందో తెలియదు కానీ సంతోషంగా నందు చెయ్యి అందుకుంది. సీతారాం గారు, గోపాల్ గారు పదండి పదండి, భోజనాలు చేసి రెస్ట్ తీసుకుందరు అంటూ హడావిడి చేశారు. అంతా వెళ్ళి ముందుగా భోంచేసి తర్వాత రెస్ట్ తీసుకోవటానికి గెస్ట్ రూమ్లోకి వెళ్ళారు. సాయంత్రం వరకు సేద తీరిన తరువాత సాయంత్రం సమయంలో శిఖరను పెళ్లి మండపానికి తీసుకురావటానికి సంధ్య, సూర్య ఇద్దరూ వెళ్ళారు. శిఖర్కి ప్రస్తుతం తండ్రి లేడు, కేవలం తల్లి మాత్రమే ఉంది. ఆ తల్లి కూడా శిఖర ఇంకా పెళ్లి కాకుండానే తల్లిగా మారటాన్ని సహించలేక శిఖరని ఇంట్లో నుండి గెంటేశారు, భర్త బ్రతికొండగానే. దాంతో శిఖర ఎవరూ లేని అనాథగా మిగిలిపోవటంతో సీతారాం గారు, శాంతి గారే శిఖర తరపున పెళ్లి పెద్దలుగా మారారు. అందుకే సంధ్యా, సూర్యలని శిఖరని తీసుకురావటానికి పంపించారు. సంధ్యా, సూర్యలు ఇద్దరూ శిఖరని తీసుకువచ్చిన తరువాత అదే గుడిలో శాస్త్రోక్తంగా రుద్ర, శిఖరల పెళ్లి జరిపించారు. ఆ తరువాత నందు వాళ్ళ పెళ్లి రిజిస్టర్ చేయించినట్లుగానే రుద్ర పెళ్లిని కూడా రిజిస్టర్ చేయించేశారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత అంతా కలిసి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోవటంతో ఉదయం నుండి పెళ్లి పనుల వల్ల అలసిపోయి ఉండటంతో అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదమర్చి నిద్రపోయారు. అందరూ నిద్రపోయినా కూడా నందుకి నిద్ర పట్టక హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తన ప్రేమదేవత ఇవాళ తన జీవితంలోకి వచ్చింది అనే సంతోషంతో నిద్ర కరువైంది నందుకి. రాత్రి సమయంలో దాహంగా అనిపించి గదిలో నీళ్లు లేకపోవడంతో నీళ్ల కోసం బయటకు వచ్చి వసుధ వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తాగి తిరిగి గదిలోకి వెళ్లే సమయంలో హాల్లో కూర్చున్న నందుని చూసింది. ఇదేంటి నందు ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నాడు అనుకుంటూ నందు దగ్గరకు వచ్చి ఏమైంది నందు, నిద్ర పట్టడం లేదా, ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది వసుధ చిరునవ్వుతూ. లేదు మిన్నమ్మ, నా గుండెల్లో నిలిచిన ప్రేమదేవత ఇవాళ నా జీవితంలోకి వచ్చింది అనేది ఇంకా నాకు నమ్మకంగా లేదు. ఉదయం నుంచి జరిగిందంతా కళ అనిపిస్తుంది. నిజంగా ఇది నిజమేనా లేక కళ అనేది అంతుపట్టడం లేదు. పిచ్చి సంతోషంగా ఉంది అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ ఓహో, ఇంకా ఇదంతా నిజమా కాదా అనే సందిగ్ధంలోనే ఉన్నారా, అయితే తమరు ఒక్క నిమిషం ఉండండి అంటూ నందు దగ్గరకు వెళ్ళి తొడ మీద గట్టిగా గిల్లింది వసుధ. వసుధ అలా చేస్తుందని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని నందు గట్టిగా అమ్మా అని అరిచాడు. నందు అరుపులు విన్న ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరి గదుల్లో నుండి వాళ్ళు పరుగున హాల్లోకి వచ్చి చూశారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా అరిచావురా నందు అంటూ సీతారాం గారు, గోపాల్ గారు ముందుగా నందు దగ్గరకు వచ్చి అడిగారు. నందు కంగారుగా ఏం లేదు నాన్న, ఏం లేదు మామయ్య, ఏదో పురుగు కుట్టింది అందుకనే అరిచాను అంటూ అరిచినందుకు తనని తనే తిట్టుకోవటం మొదలుపెట్టాడు. వయసులో ఉన్న పెద్దవాళ్ళు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అసలు విషయం అర్థమైన వెంటనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చాలా పెద్ద పురుగే కుట్టినట్టుంది అన్నారు ఇద్దరు వసుధని ఓరగా చూస్తూ. వాళ్ళు తనని గమనిస్తూ ఉండటంతో గతుక్కుమంది వసుధ. దాంతో విషయం అర్థమైన ఇంట్లో వాళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే రుద్ర, వాసు ఇద్దరు ముందుకొచ్చి ఎందుకురా అంత ఆత్రం, దాన్ని గిల్లినట్లున్నావు, అందుకే అది నిన్ను గిల్లేసింది కదా, కాస్త కార్యం వరకు ఆగరా స్వామి అంటూ ఇద్దరు నందుని ఆట పట్టించారు. వారి మాటలు విన్న నందు చీచి, నేనంత కక్కుర్తి మొహాన్ని కాదులేరా బాబు, పొద్దున్నుంచి జరిగిందంతా కలగా ఉంది, నాకు నమ్మాలనిపించడం లేదు అన్నాను. అంతే, దానికి రాక్షసి ఈ తోలు ఊడేటట్లుగా గిల్లేసింది అన్నాడు నందు ఏడుపు మొహంతో. లేకపోతే ఏంటన్నయ్యా, జరిగిందంతా నిజమేనా కాదా అంటున్నాడు. మరి అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండదా అంది వసుధ కంప్లైంట్ చేస్తున్నట్లుగా. వసుధ అలా కంప్లైంట్ చేస్తూ గొడవ పట్టం చూస్తే ఆమెను కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలిగింది ఇంట్లో అందరికీ. ఎప్పుడూ ప్రశాంత వదనంతో మౌనంగా ఉంటూ చిన్న చిరునవ్వే సమాధానంగా ఉండే వసుధ
ఈరోజు కొత్తగా కనిపించింది అందరి కళ్ళకి. నిషి, నిశాంత్ ఇద్దరూ వారి దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ నందు, మా అమ్మని ఇంత కొత్తగా పరిచయం చేసావు అంటూ పిల్లలిద్దరూ నిషి, నందును చుట్టేస్తే నిశాంత్ వసుదని చుట్టేశాడు. సరే సరే, అందరి నిద్రను చెడగొట్టి మరీ అల్లరి చేస్తున్నారు. వెళ్ళి పడుకోండి, ఉదయాన్నే వ్రతం ఉంది అంటూ అందరిని పంపించేశారు లక్ష్మిగారు, శాంతిగారు గదుల్లోకి. అంతా వెళ్ళి పడుకుంటే లక్ష్మిగారు, శాంతిగారు, ఝాన్సీ, సంధ్య మాత్రం ఎటు ఇప్పుడు సమయం తెల్లవారుజాము 4 అవుతుంది. ఇప్పుడు ఇంట్లో పనులు మొదలు పెడితే తప్ప పనులు అవ్వవు కాబట్టి పనులు మొదలు పెట్టేద్దాం అనుకున్నారు. మీరిద్దరూ కొత్త కోడళ్ళు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మేమంతా పనులు చూసుకుంటామంటూ వసుదని, శిఖరని గదిలోకి పంపించి వాళ్ళ పనులు చేయటం మొదలుపెట్టారు. తెల్లవారు 7 అవుతూ ఉండగా అంతా కూడా ఒక్కొక్కరుగా లేచి స్నానాలు కానిచ్చి హాల్లోకి వచ్చేసరికి ఆడవాళ్ళంతా పూజ ఏర్పాట్లు పూర్తి చేశారు. అప్పటికే సమయం 9:30 కావచ్చింది. పూజ ఏర్పాట్లు పూర్తవగానే పంతులకు ఫోన్ చేసి పిలిపించి పెళ్ళైన 2 జంటలను కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. పూజ పూర్తయిన తర్వాత భోజనాలు కానిచ్చి మధ్యాహ్నం కాసేపు నడుము వాల్చారు అంతా కూడా. ఇక సాయంత్రానికి కొత్త జంట ఇద్దరిని హనీమూన్కి పంపించి ఏర్పాట్లు చేశారు. నందు, వసుద ఎంత వద్దని మొత్తుకున్నా ఇంట్లో వారంతా బలవంతం చేశారు. పైగా పిల్లలు కూడా దగ్గరుండి స్వయంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరీ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు వారికి. తల్లికి కావాల్సిన బట్టలన్నీ పిల్లలిద్దరూ దగ్గర ఉండి ప్యాక్ చేస్తూ, మా గురించి నువ్వు ఏమాత్రం దిగులు పెట్టుకోవద్దమ్మా, అక్కడంతా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసొచ్చేయి, నువ్వు వచ్చిన తర్వాత మనం 5గురం కలిసి ఇక్కడ ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అంటూ తల్లికి కబుర్లు చెబుతూ బట్టలు సర్దారు. బట్టలు సర్దడం పూర్తయిన తర్వాత తమ్ముడి గురించి నువ్వేమాత్రం దిగులు పెట్టుకోవద్దు, మా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటాము, అలాగే శిఖరత్త కూతుర్ని కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మీరు పిల్లల గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు అని చెప్పింది నిషి. నిషితో పాటు పెద్దవాళ్ళు కూడా పిల్లల గురించి మీరేమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి, మేమంతా ఇక్కడే ఉంటాం, మీరు వచ్చిన తర్వాతే మన ఇంటికి వెళ్దాం, పిల్లలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటూ శాంతి గారు అలాగే లక్ష్మి గారు మరీ చెప్పారు. అందరూ ఇంతలా చెప్పటంతో వసుద కూడా సరే, మీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు మీరు ఇంతగా పిల్లల్ని చూసుకుంటారని నాకు ధైర్యం చెప్పటంతో చాలా సంతోషంగా నేను నందు వెంట వెళ్తున్నాను అంటూ చిరునవ్వుతో అందరికీ వీడ్కోలు పలికి నందుతో పాటు కారులో కూర్చుంది వసుద. పిల్లలు కూడా సంతోషంగా తల్లికి, నందుకు టాటా చెప్పి వీడ్కోలు పలికారు. చిన్నవాడు నిహిత్ మాత్రం బాయమ్మ, బాయ్ నాన్న అంటూ పిచ్చి సంతోషంతో గంతులు వేయటం మొదలుపెట్టాడు. అందరికీ వీడ్కోలు నడుమ చిరునవ్వులు చిందిస్తూ టాటా చెబుతూనే కారు ఇల్లు దాటి ఎయిర్పోర్ట్ వైపు పరుగులు పెట్టించాడు నందు కారు బయలుదేరిన వెంటనే రుద్ర, శిఖరలు కూడా మరో కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. కారు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వసుద నందు భుజంపై తలవాల్చి, నాకు ఇదంతా కలలా ఉంది నందు, నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, నా జీవితంలోకి వచ్చి నాకింత ప్రేమను, ఆనందాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ అంటూ నందు చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడింది వసుద. మొదటిసారి వసుద తనంతట తనుగా నందు దగ్గరగా వచ్చి తన చేతిని అలా ముద్దాడటంతో వసు స్పర్శకి చిగురుటాకులా కంపించిపోయాడు నందు. ఈ క్షణాల కోసమే ఎంతకాలంగా ఎదురు చూశాను వసు, చివరికి ఏ దేవుడో కరుణించి నిన్ను నా జీవితంలోకి పంపించాడు, ఈ జన్మలో నిన్ను చేరుకుంటానో లేదో అనే దిగులు నాకు ఎప్పుడూ ఉండేది, కానీ చివరికి చేరుకున్నాను, నిన్ను చేరుకునే ఈ క్షణం ప్రపంచంలోని సంతోషమంతా నాదే అనే భావన నాలో మొదలైంది, నా జీవితంలోకి వచ్చిన నిన్ను, ప్రపంచంలోని సంతోషమంతా నీకు అందిస్తూ నిన్ను ప్రతి క్షణం అపురూపంగా చూసుకుంటాను అంటూ వసుదని మనసారా గుండెలకు హత్తుకున్నాడు నందు. ఇక్కడి నుండి వసు, నందుల కొత్త జీవితం మొదలవుతుంది. భార్యాభర్తలుగా మొదలైన వీరి బంధం, పిల్లలు, బాధ్యతలు, బంధాలు అప్పుడప్పుడు వచ్చిపోయే చిన్న చిన్న కలతల నడుమ ఎలా కొనసాగుతుంది అనేది వసుధ సీజన్ 2లో తెలుసుకుందాం. పిల్లలు పెళ్లి తరువాత కూడా నందు అనే పిలుస్తారా? ఎందుకలా? మరో సరికొత్త భాగంలో కలుసుకుందాం. అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.